పిల్లరా బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి వాగ్దానపూరితమైన మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. సాగర్ తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డగా మారినాడు. 2 అక్కలు 2 చెల్లెళ్లను కలిగినటువంటి వాడై తన తండ్రి చేసిన అప్పుల వారు అకారణముగా తమ ఇల్లును లాక్కొనేశారు. తన అక్క చెల్లెళ్లతో ఎవరు లేనటువంటి అనాథలుగా వారు రోడ్డున పడాల్సిన పరిస్థితి కలిగినది. ఏమి చేయాలో తెలియక నిరుత్సాహము, నీరసము, కోపము, ఆవేశము అన్నీ అతనిలో కలిగినాయి. ఎందుకంటే తన తండ్రి ఎవరికి కీడు చేసిన వాడు కాదు. దేవుని యందలి ఎంతో భయము, భక్తి, నమ్మకము కలిగి జీవించినటువంటి వాడు. తను నమ్మిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాడు, కానీ తమ జీవితంలో తాము ఎప్పుడూ ఆశీర్వాదమును చూడలేదు. దరిద్రము, లేమి, కష్టము ఇవే చూశాము. వారు చనిపోయిన తర్వాత అవి ఇంకా ఎక్కువగా తమను చుట్టుకున్నాయి అని వారు అనుకున్నారు. అయితే అతని సహోదరులు దేవుడు నమ్మదగిన వాడని, ఆయన తప్పక తమ జీవితాలను ఆశీర్వదిస్తాడని అతనికి నచ్చ చెప్పినారు. వారు తాము ఉండడానికి ఏదైనా ఒక నివాసం అవసరమని బాడుగకు ఇల్లులను ప్రయత్నము చేస్తే అధిక బాడుగ ఇవ్వాల్సి వచ్చిందని అనేకులు చెప్పడాన్ని బట్టి అంత బాడుగిచ్చి లేని స్తోమత వారికి కనుక వారు ఏమి చేయాలనో తెలియని పరిస్థితిలో ఒక ఇంటి యజమానుడు తన ఇంటి కార్ షెడ్లో వారు ఉండవచ్చని, అదే సమయంలో తన ఇంటిలో కూడా ఇంటి పని ఎవరైనా ఒకళ్ళు చేసుకోవచ్చని అతడు చెప్పాడు. ఆ మాట వాళ్ళకి ఎంతో ఊరట కలుగు చేసింది కనుక ఆ ఇంటిలో చేరి వారి పెద్దక్క ఆ ఇంటిలో పనిచేస్తూ ఆ కార్ షెడ్లో వారు తలదాచుకున్నారు. ఇతడు సాగర్ మెకానిక్ షెడ్కి వెళ్ళి కష్టించి వచ్చేవాడు. కానీ ఎంత కష్టపడ్డా అది వారికి నోటికందితే చేతికి అందలేదు, చేతికి అందితే నోటికి అందలేదన్న సామెతగా మారింది. ఆ యజమానుడు వారి పరిస్థితిని గ్రహించిన వాడై అతనితో, నా కుమారుడు దుబాయ్ కంట్రీలో ఉన్నాడు, నీవు పాస్పోర్ట్ రెడీ చేసుకో, తప్పక నేను అక్కడికి పంపిస్తానని ఆయన చెప్పినాడు. వెంటనే అందుకైన ఏర్పాట్లన్నీ ఆయనే ముందుండి చేసి అతన్ని దుబాయ్కి పంపించినాడు. ఇతడు కాస్త మెకానికిజం నేర్చుకున్నాడు కనుక అక్కడికి వెళితే అతడు ఒక కార్ల కంపెనీలో మెకానిక్గా చేరి అంచెలంచెలుగా అతడు పైకి ఎదిగాడు. రాత్రింబగళ్ళు కష్టపడసాగినాడు. అతడు ఊహించినటువంటి ఆశీర్వాదం అతనికి దొరికింది కనుక అతడు 2 చేతుల సంపాదించిన మొత్తాన్ని కూడా ఎలాంటి దురలవాట్లకు ఖర్చు చేయకుండా దేవుని మందిరానికి వెళుతూ ఆ ధనాన్నంతా కూడా తన ఇంటి యజమానునికి పంపేవాడు. ఆయన వారి సహోదరుల యొక్క పేరున బ్యాంక్ అకౌంట్ను ఓపెన్ చేసి దానిని భద్రపరిచినాడు కనుక తన 2 అక్కలకు పెళ్ళిళ్ళు చేసి, తన చెల్లెలకి 2 కూడా పెళ్లి చేసి, సొంతగా ఒక స్థలమును తీసుకొని అతడే ఒక మంచి ఇల్లును నిర్మించుకొని దుబాయ్ వచ్చిన తరువాత ఇక్కడ ఒక చిన్న వ్యాపారం చేసుకొని ఎంతో ఆనందంగా జీవించసాగినాడు.
దేవుని నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టడు. ఆయన క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చును. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు స్వామి, నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రుణబాధలో ఉన్న వారి రుణాల నుంచి వారిని విముక్తులుగా చేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. నీకు నమ్మకముగా జీవించే భాగ్యము ప్రతి వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. అంతేకాదు ప్రభువా, చదువుకునే వారికి మంచి జ్ఞానమునివ్వండి తండ్రి. వ్యాధిలో ఉన్న వారిని మీరు విడుదల చేయండి. మీ నామానికి మహిమకరముగా వాడుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.